హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ పాలిటిక్స్ అన్నది ఎంత ఫైర్లో ఉన్నది అన్నది మనందరికీ తెలిసిందే. రోజు రోజుకి ఏపీ పాలిటిక్స్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఏపీ పాలిటిక్స్ అన్నదప్పుడు ప్రతి ఒక్కరి చూపు మాత్రం ఆ పాలిటిక్స్ మీదకి వెళ్ళిపోతుంది. మరి దానికోసం మనకి పూర్తి వివరాలు చెప్పడానికి ప్రొడ్యూసర్ గారు నట్ కుమార్ గారు మన పక్కన అయితే ఉన్నారు. ఒకసారి సార్ని అడిగి నేనైతే తిరువూరుకు సంబంధించి తిరువూరులో అసలు ఏం జరిగింది అన్నది కూడా సార్ని అయితే అడిగైతే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్ అసలు తిరువూరు ఎమ్మెల్యేకి అక్కడ ఉన్న టీడీపీ నాయకులకి అసలు ఏమైంది అనుకోవచ్చు సార్? ఇప్పుడు అక్కడ తిరువూరు ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు కాదు ఒకప్పుడు. అవును. ఆయన ఒక ఉద్యమ నాయకుడు, ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు, డిబేట్స్లో వచ్చిన నాయకుడు, నీతి నిజాయితీగా వచ్చిన నాయకుడు. ఆ నిజాయితీని చూసి చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇచ్చారు. ఫస్ట్ అర్థం చేసుకోవాలి. పార్టీలకి కొంత పార్టీలో ఉన్న వాళ్ళు అసంతృప్తి, ఆయన సీట్ రాలేదని ఒక అక్కుర్స్ అవ్వచ్చు, లేకపోతే అక్కడ పనులు అవ్వట్లేదని అక్కుర్స్ అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఎంపీ గారు ఆగడాలు అవ్వట్లేదని అక్కుర్స్ అవ్వచ్చు. ఏదైనా సంథింగ్ ఇస్ ఉంటాయి, కామన్గా ఉంటాయి. తిరువూరు ఎప్పుడు కూడా గొడవకి స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఇంతకుముందు కూడా రక్షణ నిధి గారు కూడా అక్కడే ఉన్నారు. కేసినేని నాని గారిది అది కూడా అదే తిరువూరి గొడవలు. కనుక ఆ గొడవలు దాంట్లో రమేష్ రెడ్డి అన్న ఆయనకి ఏదో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇక ఆయన ఏం చేసినట్టు డెడ్ లైన్ ఇచ్చాడు, ఈ రోగాన్ని తీగిపోతే నేను రాజీనామా చేస్తాను, లేకపోతే ఏదో సంథింగ్ డెడ్ లైన్ ఇచ్చాడు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవ్వడం కాదు, అక్కడ ఉన్న కమిటీ కూడా ఆయన మీద తప్పు పడుతుంది. ఎమ్మెల్యే విధులు నిర్వహించడం తప్పు చేశాడా? ఎమ్మెల్యే ఏమైనా లంచం తీసుకున్నాడా? ఎమ్మెల్యే ఏమైనా అక్రమ ఆస్తులు సంపాదించాడా? ఎమ్మెల్యే ఎవరైనా డబ్బులు అడిగాడా? లేకపోతే అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు, టీడీపీ ఉన్న నాయకులు అక్కడ ఆ అక్రమ దందాలను ఆయన ఆపుతున్నాడా? చూడాల్సిన బాధ్యత ప్రజల పక్షాన ఉన్న నాయకుడిగా చూడాల్సిన బాధ్యత. ఆయన అన్నీ అడుగుతున్నాడు, ఆయన నిజాయితీగా ఉన్నాడని చెప్పి ఆయన సస్పెండ్ చేస్తానంటే అంటే నిజాయితీ పరులకి పార్టీలో స్థానం ఉండదా? ఆయన నిజాయితీ పరుడనే మీరు టికెట్ ఇచ్చారు. ఆయన ఉద్యమం బాగా 5 సంవత్సరాలు ధైర్యంగా 5 సంవత్సరాలు ఈ టీడీపీ నాయకులు ఎవరు కనబాల, 5 సంవత్సరాలు ఈ టీడీపీ వాళ్ళందరూ దాగుంటే అలాంటి ఉద్యమ నాయకులు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొని పోరాడిన వ్యక్తి ఆయన. నాకు ఆయన ఎవరో పరిచయం కూడా లేదు. నేను వెనకేసుకు రావాల్సిన అవసరం, ఇది నిజాలు మాట్లాడుతున్నా. అది చూసి మోహన్ రెడ్డికి భయపడి ఎక్కడ దాగున్నారు. మరి ఆ రోజు మీరు కొలగపూడి శ్రీనివాస్ గారికి ఎందుకు ఇచ్చారు టికెట్? ఆయన నిజాయితీని మెచ్చే కదా. ఇప్పుడు కూడా చూడండి, ఆయన దాంట్లో తప్పు చేస్తే పార్టీ నుంచే తీసేసేయండి. ఆయన ఏమైనా అక్రమ సంపాదిస్తే తీసేయండి పార్టీ నుంచి. కానీ సిన్సియారిటీకి మనం అవార్డు ఇవ్వకూడదు, పార్టీ నుంచి తీసేస్తామని. పార్టీలో కలుపుకుంటూ వెళ్ళాలంటే ఇసుక దందలు మేము చేస్తాం, ఊరి దందలు మేము చేస్తాం, మేము మొత్తం టోటల్గా ఆ దందలు చేస్తాం, ఈ దందలు చేస్తాం అంటే దానికి అనుమతి ఇవ్వాలంటే మీరు ఇమ్మంటారా? మీరు సపోర్ట్ చేస్తారా? చూసి చూడనట్టు వదలలేరు కదా. ఆఫీసర్లు ఇది చేయడం అది చేయడం అంటే నిజాయితీ పరుడికి ఎప్పుడు ఇలాంటి అవమానాలు కామనే. కనుక చంద్రబాబు నాయుడు గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, కమిటీకి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆయన తప్పు చేస్తే తీసేయండి, ఆయన అవినీతి చేస్తే తీసేయండి, ఆయన అక్రమ సంపాదిస్తే తీసేయండి. మరి టీడీపీ కార్యకర్తలు 5 సంవత్సరాలు ఎక్కడున్నారు, ఎలాగున్నారు, అసలు ఎలా పోరాడారు? చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు బయటకు వచ్చారా? చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు ఎక్కడైనా ఉన్నారా? హౌస్ అరెస్ట్ అనేది మీకు తెలుసు. హౌస్ అరెస్ట్ అనేది పోలీసులు కామన్గా చేస్తారు, అది మనం చెప్తే చేస్తారు. మనం చెప్పకపోతే రోడ్డు మీదకి రావచ్చు, రోడ్డు మీదకి వస్తే డబ్బులు ఖర్చు అని మనమే హౌస్ అరెస్ట్ చేయించుకుంటాం. ఇది నిజం, ఇది సాక్ష్యం, అబద్ధం కాదు. హౌస్ అరెస్ట్లు వాళ్ళు చేయరు, మనం చేయించుకుంటాం. బయటకు వెళ్తే డబ్బులు దండు కానీ చాలా మట్టుగా. ఇది వాస్తవం కాదా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. అక్కడ లోకల్ పోలీసులకి మనకు లింకులు ఉండవా? ఇది నేను రాజకీయ నాయకుడిగా కొత్త ఏమన్నా మేము అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషి మీద మనం అబాండం వేసేటప్పుడు అధిష్టానం సీరియస్ తీసుకున్నప్పుడు మన గత ప్రభుత్వానికి 5 సంవత్సరాలు పోరాడింది ఎవరు, నిజాయితీగా ఉన్నది ఎవరు, ఇప్పుడు నిజాయితీగా ఉంటుంది ఎవరు చూడండి, చూసి నిర్ణయం తీసుకోండి. అంతే తప్ప మీరు అవతల చెప్పారని చెప్పేసి అవతల ఏదో కొన్ని అవినీతి పనులు చేయమంటుంటే అవతల ఆయన ఎమ్మెల్యే చేయట్లేదని చెప్పేసి ఆయన సీరియస్ అవుతున్నాడని చెప్పి మీ పార్టీ ఇబ్బంది కాదండి. నిజాయితీ ముఖ్యం. నిజాయితీ లేకపోతే నాకు తెలియదు,
అవును సార్. ఒక అక్కడ కానీ ఇలాంటి అవినీతి పనులు ఏమైనా ఆయన చేస్తుంటే, అంటే నాకు ఆయన టీవీలో చూశాను. అవునండి. ఆయన టీవీలో డిబేట్లు చూసిన తర్వాతనే 5 సంవత్సరాలు ఏకదాటిగా పోరాడాడు అవును సార్. జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాడిన వ్యక్తుల్లో ఆయన ఒకడున్నాడు కాబట్టి మీరు సీట్ ఇచ్చారు పాపం. హ్మ్. ఆయన గెలిచాడు. ఓకే, ఇప్పుడు నిజాయితీ తప్పిందనుకోండి మీరు తీసేయండి. ఆయనే ఇప్పుడు ఈ ఆడియో కాల్ కూడా ఒకటి రిలీజ్ అయ్యింది. కానీ ఈ ఆడియో కాల్ మీద కూడా టీడీపీ నేతలు ఎవరు కూడా అసలు స్పందించలేదని కూడా ఈయన చెప్పడం అయితే జరిగిందండి. ఏ ఆడియో కాదు అంటే ఇప్పుడు టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన యాక్చువల్‌గా అక్కడ ఒక ఆమె వచ్చి లోన్ కోసం అది చేస్తే న్యాయమా? మరి ఇలాంటి వాళ్ళు మరి ఇలాంటి వాళ్ళని ఉంచాలా? మరి అలాంటి ఎమ్మెల్యేని ఉంచాలా అనేది నిర్ణయం లోకేష్ గారిదిని, చంద్రబాబు నాయుడు గారిది. ఇంక అంతకన్నా మనం ఏం చెప్పలేం. ఎందుకంటే పార్టీ మనుగడ బాగుండాలి అంటే నిజాయితీ పరులు ఉండాలి. పార్టీకి అభివృద్ధి జరగాలంటే నిజాయితీ పరులు ఉండాలి. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే నిజాయితీ పరులు. నిజాయితీ పరులు అందరినీ సస్పెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతే పార్టీ మళ్ళీ అలాగే మిగులుతుంది. మళ్ళీ 2029 మళ్ళీ ఇంకెవరో ఒకరు వస్తారు. ఆయన మళ్ళీ వైసీపీలోకి కూడా వెళ్ళే అవకాశం ఉన్నదని కూడా చెప్తున్నారండి. ఇప్పుడు తిరువురు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నాగేశ్వరరావు గారు. శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు. ఏమండి, ఆయన తీసేస్తే ఎటైనా వెళ్ళొచ్చు, ఆయన ఇష్టం అది. హ్మ్. ఆయన ఎటైనా వెళ్ళొచ్చు, అది కాదు కదా. ఆయన ఎటైనా వెళ్ళొచ్చు, ఏ పార్టీకైనా వెళ్ళొచ్చు, లేకపోతే అలాగే ఉండిపోవచ్చు. ఆయన తప్పు చేస్తే తీసేయండి అంటాను నేను. తప్పు చేయకుండా ఆయన ప్రశ్నిస్తే తీసేయడం అంటే, ఉద్యమకారుడు ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాడు. అధికార పార్టీయా ప్రతిపక్ష పార్టీ చూడ్డు. అవును. ఉద్యమకారుడు ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాడు. ప్రశ్నిస్తున్న వాళ్ళందరినీ మనం పక్కకు చెరుపుకుంటూ వెళ్ళిపోదామంటే రేపు ఫ్యూచర్లో పార్టీ మిగలదు. అవినీతి పనులతో పరాకాష్ట అవుతుంది పార్టీ. అది దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దేనికో పనులు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు తప్ప ఎవరైనా సరే ఆ రోజు 5 సంవత్సరాలు ఎవరైనా పోరాడారా? ఏం పోరాడారు? ఎక్కడ పోరాడారు? ఎలా పోరాడారు? రోడ్డు మీద నుంచి ఎలా ఇప్పుడు ఒకసారి బిఆర్ఎస్ చూడండి. బిఆర్ఎస్కి వాళ్ళకి తేడా ఏంటో చూడండి. అవును. ఉదాహరణకు నేను చెప్తున్నాను. హ్మ్. ఎప్పుడైనా అవసరాలు తప్ప రోడ్డు మీదకి వచ్చారా? రోడ్డు మీద ధర్నా చేశారా? ఒక్కసారి నాకు చెప్పమానండి. హ్మ్. అంటే చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు. ఆయన తెలియదు ఏం కాదు కనుక ఆయన కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఆయన తప్పు చేస్తే యాక్షన్ తీసుకోవాల్సిందే. తప్పు చేస్తే తీసుకోవాల్సిందిగా, తప్పు చేయలేదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.